నుంచి నాతో మటన్ వండిస్తాను. అమ్మా ఈరోజు కనుము కదా, సో మేము రెడీ అయిపోయాము. నిన్న తీసుకెళ్ళొచ్చు కదా మరి. బాగా ఫోటోలు వీడియోలు తీస్తాడు అనమాట. వారవలేక చూసి ఉండలేక తీసుకెళ్ళిపోతాడు మా ఆయన్ని. లంచ్ చేస్తున్నాం అనమాట మా భర్తలు లేకుండా. ఇంకా మేమైతే ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడండి ఇంకా పండగ అంతా అయిపోయిందండి. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అంట. మేము వైజాగ్ సిటీ ఎంటర్ అవుతాము. ఫుల్ ట్రాఫిక్ కొందరు అయితే ఇక్కడ దిగిపోతున్నారు అనమాట. బాయ్ బాయ్. సమోసా తిన్నాను అనుకుంటా కానీ సమోసా లేదంట. నేను మోటలే ఎక్కువ అనుకుంటే అక్కడ నుంచి కట్టి ఇచ్చిన మోటలు మరీ ఎక్కువ. ఇంక ఇంటికి వచ్చినట్టు ఫస్ట్ పసుపు నీళ్ళు కలిపి. ఈ ఊర్లో కూడా జాతర జరిగితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓకే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మా ఆయన నాకు సర్వ్ చేస్తున్నాను. అమ్మా పప్పు వండింది మా బావగారు, అయితే పేరు తీసుకుంది మా ఆయన. ఇలాగే వండుతుంది అనమాట. నేను కూడా ఉల్లిపాయ లేపిన తర్వాత బావగారే వంట చేస్తాను. లెరీషా వల్ల కూర టేస్ట్ వచ్చింది అయితే నాని కదా. బ్రష్ చేసావా? ఇంకా ఈరోజు కనుము కదా, సో మేము రెడీ అయిపోయాము. నిన్న పండగ హడావిడిలో ఉండామన్నమాట. సో ఇంకా ఈవినింగ్ సారీ కట్టుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి అనిపించలేదు. సో ఇంకా కనుమ మార్నింగ్ అయితే మాత్రం గట్టిగా రెడీ అయ్యాం ఫ్యామిలీ మొత్తం అనమాట. చిన్నప్పుడు అంటే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మేము సంక్రాంతికి జత బట్టలు తీసుకుంటాం కదా, అది సంక్రాంతి రోజు ముక్కేసి సంక్రాంతి రోజు వేసుకునేవాళ్ళం కాదు, కనుమ రోజు వేసుకునేవాళ్ళం. ఓకే, రెండు జాతలు తీస్తే మాత్రం సంక్రాంతి రోజు ఒకటి, కనుమ రోజు ఒకటి అన్నట్టు వేసాను. ఒకటి మాత్రం తీస్తే కంపల్సరీ కనుమ కోసం కలిసాను. కనుమ అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఆ రోజు కక్కల పండుగ కాబట్టి కనుమ అని పేరు వచ్చింది. కక్కల పండుగ, ముక్కల పండుగ అని అంటారు అనమాట. కాలోని కక్క, మూలోని మొక్క, కనుమ, అందుకే వచ్చింది. సో ఇక్కడైతే మటన్ ఉడికిపోయింది, రెడీగా ఉన్నాం తినడానికి. ఓ లేసొద్దు, మటన్ తింటానన్నావా? మటన్ తినురా, తినిపిస్తాను రా, నంచుకొని తింటావు. సో ఇంకా కక్కరాలు చేశారనమాట అమ్మమ్మ గారు. ఇంకా నేను తీపి తెల్లవారిసరికి తిన్నాను. అత్తమ్మ గారు నా కోసం వంటేస్తాను. అత్తమ్మ గారు నేను తెచ్చి వేసుకుంటున్నాను కదా. కమ్మగా మటన్ తోనైతే నేను దోశలు, అది అట్లు, మా ఆయన అయితే మంచిగా కక్కరాలు తినేసారనమాట. ఇంకా ఇప్పుడు మేము ఫోటోలు దిగుతాం. ఫోటో సెషన్. అందుకే రెడీ అయ్యాను. ఎప్పుడు ఈవినింగ్ దిగుతాం, కనుమ రోజు ఈవినింగ్. ఈవినింగ్ ఏ టైం అవుతుందో వస్తుంది. ఇందాక కూడా చెప్పా కదా, మేము సంక్రాంతి రోజు కొత్త బట్టలు తీసుకొని దేవుడికి మొక్కేసి కనుమ రోజు ఉంచుకుంటామని. కనుమ రోజు ఈవినింగ్ గా వేసుకుంటాం అనమాట. వేసుకొని చుట్టుపక్కల కొన్ని సీనరీస్ ఉంటాయి అనమాట, చూడడానికి వెళ్తాం. నన్ను తీసుకెళ్ళొచ్చు కదా మరి. పొలంకి వెళ్ళాలి సాయంకాలం, వీలైతే తీసుకెళ్ళి కార్ మీద. పొలంలో మా అడుగు గుచ్చం వెళ్ళే వాళ్ళం. అతను కొద్దిగా పెరిగిన తర్వాత అదే మా మావయ్య గారు రేపు ఉదయం వెళ్ళండి అంటారు. రేపు ఉదయం వెళ్ళకుంటాం. రేపు ఈవినింగ్ వరకు ఎక్కడే అండి ఈసారి. అలాగే ఇప్పుడైతే మా ఫ్యామిలీకి బావగారు ఫోటోలు వీడియోలు తీస్తారు అనమాట. వీడియోగ్రాఫర్ బై ధర్మ క్రియేషన్స్. ఫైనల్ గా మా బావగారి చేత ఒక 2 రీల్స్, కొన్ని ఫోటోలు అయితే తీపిచ్చేసుకోండి అనమాట. కెమెరా చేసాను, నాకు ఫోటో తీయలేదు. తీనా ఇప్పుడు అయిపోయింది, అలిగిసాను. అలిగారంట. యాక్చువల్ గా అక్క కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బయలుదేరలేదు, లేదంటే అది బయలుదేరితే బానే ఉన్నాం. అందరం కలిసి తీసుకుందాం. కొంచెం హెడేక్ గా ఉందంట. ఫోటోలు సూపర్ పడ్డాయి. అన్ని రెడీ అయిపోయి ప్రెజెంట్ అయితే సంక్రాంతి అయిపోయింది, భోగి అయిపోయింది, కనుమ అవుతుంది. ఇంకా సాయంకాలం మధ్యాహ్నం ఉంది, అయిపోయినట్టే అనమాట. ఇంకా హ్యాపీగా రేపు ప్యాకప్ చెప్పేసి బాయ్ చెప్పేసి లగేజ్లు అన్ని సర్దీసుకోవడమే, అంతకు మించి ఇంకేమీ ఉండదు. డ్యూటీలకి వాళ్ళకి పనులు వాళ్ళకి సరిపోతుంది. ఇక పల్లగా మా ఆయన ఇంట్లో వచ్చి పల్ల కూర్చుంటే ఓర్వలేక చూసి ఉండలేక తీసుకెళ్ళిపోతాడు మా ఆయన్ని. ఇప్పుడైతే వెళ్తాను అనమాట. బాయ్ నాని, గేమ్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేళ్ళు. బాయ్. ఎలా డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇప్పుడైతే పాప్కార్న్ అని తినిపిస్తున్నా. ఊటి చారుని మీద తింటున్నది. మార్నింగ్ కొంచెం మటన్ తిన్నదనమాట. సో ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాం అనమాట మా భర్తలు లేకుండా. సో కర్రీ, మటన్ కర్రీ అనమాట. తెల్లరే వండి సార్ బాధపడలేక.
ఇంకా వీలైతే గిఫ్ట్ తెచ్చాను సంక్రాంతి కదా, ఎప్పుడు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వను కదా, ఇది అసలు ఏంటో చెప్తే ఇచ్చేద్దామని చెప్పేసి పండుగ చేశాను అనమాట. చెప్తుందో చూద్దాం. అది ది సో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇది తెలుసా తెలీదా అని చెప్పేసి తెలుసునాని అది మొక్కానికి పెట్టుకుంటారు అనమాట. పెట్టుకొని అందులోని ఏవో వస్తాయి, అవి చూడొచ్చు మనం. అదే గేమ్స్ ఏవో సంథింగ్ ఏవో వస్తాయి అంటారు. వి వి ఏదో అంటారు దాన్ని, నాకు తెలీదు. వ్యాక్ లేదా ఏమో నాకు తెలీదు. చెప్పు, నువ్వు చెప్పు. విఆర్ బాక్స్. విఆర్ బాక్స్, ఎస్. చెప్పాను కదా ఫస్ట్ చెప్పాను నేను, ఆ పేరు మర్చిపోయాను. ఎప్పుడుది అవుతుంది? నువ్వే తీసావు మీద నుంచి. యాక్చువల్గా ఇంకా కనుమ రోజు వీడియో నాకు ఎడిటింగ్ చేయడం అవ్వలేదండి, అందుకోసం ఇంకా నెక్స్ట్ డే కూడా షూట్ చేసి మొత్తం 2 days వ్లాగ్ అయితే మీకు పెట్టేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి ముక్కోణం రోజు, ఇంకా మేము స్టార్ట్ అవుతాం ఈ రోజు. ఇంకా మేమైతే ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడండి, ఏదేటమ్మా కన్నూరు నుంచి సారి తీసుకెళ్ళినట్టు అత్తరింటి నుంచి పండక్కి ఆడపిల్ల కడుతున్నట్టు కడతారు అనమాట అన్ని సామాన్లు. యాక్చువల్ గా కార్ కొంచెం ప్లేస్ లేకపోవడం వల్ల ఎక్కువ తీసుకెళ్ళమని అడిసాము. సో తిన్నవి చేశారని చెప్పి కడుతున్నారు. జంతికలు, అరిసెలు, చుప్పులు, అప్పడాలు అంట ఏవేవో పిండ్లు, నూకలు, పప్పులు, ఉప్పులు అన్ని ఎక్కడి నుంచి వస్తాయి అనమాట. నాన్న ఇంకెక్కడ వచ్చేసరికి బ్యాగులన్నీ మా బావగారు వాళ్ళవి, మావి యాక్చువల్గా చాలా ఎక్కువ. వాళ్ళు 3 బ్యాగులు, మిగతావన్నీ మావే. ఒక 6 బ్యాగుల దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఎలా పడతాయి అంటే అర్థం కావట్లేదు. ఎలకొకలాగా అడ్జస్ట్ వెళ్ళిపోవాలి. వచ్చినప్పుడు ఫుల్ లగేజే, వెళ్తున్నప్పుడు కూడా ఫుల్ లగేజే. మా ఆయన కార్ తీసుకొస్తున్నారు. గీతు పాప అయితే అల్లరి పెడుతుంది అనమాట. వాళ్ళు ఇడ్లీ తోటి కావాలి అని చెప్పేసి వాళ్ళైతే తిరుపతిలో ఇంకా ట్రైన్ ఎక్కలేదు. ట్రైన్ టికెట్స్ వచ్చేసరికి అవ్వలేదు అనమాట. సో వాళ్ళు జనరల్కి వేరే ట్రైన్కి వస్తామని చెప్పారు. అది మ్యాటర్. లెనిష్ పాప అయితే పడుకుంది. ఇప్పుడైతే ఫస్ట్ లగేజ్ అయితే ఎక్కించేద్దాం. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా నర్సీపట్నమే వెళ్తున్నాం అనమాట. ఎంత టైం పడుతుందో ఏంటో చూద్దాం. ఓకే, ఇంకా పండగ అంతా అయిపోయిందండి. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి. సెండ్ ఆఫ్లు అనమాట ఇవన్నీ. ఇచ్చాము అంతా ఎంతవరకు రోజు నూడిల్స్ చేయి. అప్పుడు అక్కడ ఎవరు చేస్తారు నూడిల్స్ ముందు పట్టారు. బాయ్ అయితే నీళ్ళు వస్తాయి తల్లికి. ఒక్క సంక్రాంతి పండగ కోసం సంవత్సరం వల్ల ఎదురు చూస్తారు. బట్ పండగ వచ్చి జస్ట్ ఇలా కనిపించామా వాళ్ళకి వెళ్ళిపోయామన్నట్టు వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బల్లికి వెనక్కి మోడల్ కట్టుకుని ఇంకా బావగారాలు మేమే కలిసి వెళ్ళిపోతున్నాం. పిల్లలు అయితే నా ఊళ్ళో ఇద్దరు పడుకొని పోయారు. ఇంకా లగేజ్ వెనక్కి ఫుల్ అవడం వల్ల ఇంకా వెనక్కి పిల్లల్ని ఇవ్వడానికి కూడా అవ్వలేదు. అంటే డ్యూటీ టైంలో అయిపోయి ఎందుకు బావగారు ట్రాక్టర్ మీద ఎవరు వెళ్ళలేదండి. ఇంకా మానపురం గేట్ దగ్గర వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉంది. గేట్ కూడా వేసేసేటప్పుడు ఏదో ట్రైన్ వస్తుందని ఇంకా పిల్లలు పడుకున్న వాళ్ళు కూడా అప్పుడు లెగిసిపోయారు. ఒక గంట సేపు అలా కంటిన్యూగా పడుకున్నారు. ఈ మానపురం గేట్ వచ్చిన దగ్గర లెగిసిపోయారు అనమాట. ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఎవరిని చూసినా అందరూ ట్రిప్స్ నుంచి పండగ నుంచి ఇంటికి వెళ్ళిన వాళ్ళకి కనిపిస్తుంటారు. బైకుల మీద లగేజ్లు పక్కన పెట్టేసుకొని చూస్తుంటే భలే అనిపించింది. అందుకే ఆ క్లిప్స్ అన్ని వీడియో అయితే తీశాను. అందరూ స్కూటీ పక్కన బ్యాగులు పెట్టేసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. సో మేము వైజాగ్ సిటీ ఎంటర్ అవుతాము. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇక్కడ మేము ముందే ఉండిపోయాము. ఇంకా మహారాజుపేట అంటారు కదా, సంథింగ్ తగరపు వాల్స్. ఇంకా బావగారు అయితే ఇక్కడ దిగిపోతున్నారు అనమాట. బాయ్ బాయ్. నా స్టెక్కర్ అమ్మా. ఓకే, మా స్టెక్కర్ గీతం అదే లెనిషమ్మ పీక్సింది. మళ్ళీ పెట్టాలి దారిలో ఎక్కడైనా ఆపినప్పుడు. పెందుర్తి దగ్గర వీళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ మేము హైవే ఎక్కాలి కదా. మేము వెళ్ళేసరికి ఒక 2 to 3 hours పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడే 6 అయింది. సో వీళ్ళు ఇక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా కాఫీ షాప్ దగ్గర అయితే ఆపామన్నమాట. అబ్బా కొంచెం రీఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి కాలు గట్ట పట్టేసి అలాగా కార్లో ఉండడం. సో ఇంకా కాఫీ ఏదైనా ఆర్డర్ ఇచ్చుకొని తాగేసి చక్కగా వెళ్ళిపోద్ది. ఎక్కడైనా తినేస్తే అయిపోతుంది. యాక్చువల్గా ఈ కాఫీ షాప్ దగ్గర ఆపిందే మేము సమోసా తినడానికి అనమాట. కానీ సమోసా లేదంట. సో కాఫీ తాగుతున్నాం. మా ఆయనైతే బిస్కెట్స్ తీసుకున్నారు.
ఏం కావాలి ఇంకా మా జీతం ఏదైతే కావాలంటే ఇంకా ఆకలి వేస్తుంది ఏదైనా స్టార్టర్స్ తిందామని చెప్పి ఒక దగ్గర ఆపామన్నమాట. ఫైనల్గా 8:30 కల్లా ఇంటికైతే వస్తుంది. చూడండి లగేజ్లన్నీ ఎన్ని ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళి ఇంకా సర్దిసరికి మా పని అయిపోతుంది అనమాట. మేము తీసుకెళ్ళిన మూటలే ఎక్కువ అనుకుంటే అక్కడ నుంచి కట్టి ఇచ్చిన మూటలు మరీ ఎక్కువ. ఇవన్నీ ఎప్పటికి సత్తాను చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వైజాగ్ లాగలే, అది నిజం. వైజాగ్ లాగితే ఇంకో 2 బ్యాగులు వస్తాయి, రుబ్బులు చట్నీలు బట్టలు. మా డాడీ వాళ్ళు రాలేదనమాట ఇంకా తిరుపతి నుంచి, అందుకే ఆగలే. సో ఇప్పుడైతే డోర్ వేసేస్తా. ఇంక ఇంటికి వచ్చిన ఫస్ట్ పసుపు నీళ్ళు కలిపిస్తాను అనమాట. కొంచెం కొంచెం తాగిస్తే జలుబు దగ్గు రాదంటారు. ఆ టబ్బు నిండిపోయి నెక్స్ట్ ఈ బట్టలన్నీ వాషింగ్ చేయవలసినవి అనమాట. ఇంకా అన్నీ రేపు మిషన్లో వేయాలండి. అసలేంది టాస్క్ రేపు. ఏమే ఎందుకు ఏడుస్తావు నువ్వు? అసలు స్నానం కోసం నీళ్ళు కూడా పెట్టామన్నమాట. అంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని. వీళ్ళు ఎలాగో ఉండట్లేదు, కాల్ చేస్తారు. ఏదో స్నానాలు చేస్తామండి ఫ్రెష్ గా. నెక్స్ట్ ఈ దారిలో వస్తున్నప్పుడు ఈ బొమ్మలు కొన్నారనమాట మా ఆయన. ఎక్కడో జాతర జరుగుతుంది ఈ రోజు, ఎందుకో చాలా ప్లేస్లో ముక్కనం రోజు. మీ ఊర్లో కూడా జాతరలు జరిగితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓకే ఆ జాతరలో కొన్నారు పెందుర్తి దగ్గర. ఏటి నువ్వు ఏటి మాట్లాడతావు? గోల ఇంటికి వచ్చి ఆడుతాండ్రు. ఈ వీడియో కూడా నేను ఎక్కడ చేసిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.